నమస్కారం అండి. నన్ను గుర్తుపట్టారా? 15 ఏళ్లకు ముందు కాశీలో మీరు ఆశీర్వదించారు. తర్వాతే గొప్పవాణ్ణి అయ్యాను. తమరిక్కడున్నారని విన్నాను. ఓసారి చూసిపోదామని వచ్చాను. ఈ కానుక స్వీకరించండి. ఏమిటిది? దీనివల్ల ఈ జడానికి ఏం ఉపయోగం? సర్వం తెలిసిన మీకు నేను చెప్పాలా? ఈ లోకంలో ధనం లేకుండా జీవించడం కష్టం అండి. ధనం మూలం ఇదం జగత్తు కదా. ఇప్పుడు నీకేం కావాలి? మీ ఆశీర్వాదం వల్ల నా ఆశలు నెరవేరినాయి. కానీ జీవితంలో నాకు మనశ్శాంతి లేదు. ధనమూలమిదం జగత్తని ఇందాకేగా అన్నావు. శాంతిని కొనుక్కో. ధనమంతా నీ దగ్గరే ఉంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది? ఏదో నీకు కావలసినంత ఉంచుకొని మిగిలింది దానం చేస్తే మనశ్శాంతి దక్కుతుంది. డబ్బు దోచుకునేవాడికి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. పుణ్యం దాచుకునేవాడికి ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అవును, పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేప్పుడు తీసుకుపోయేది లేదు. ఇక దేనికయ్యా నీది నాదన్న స్వార్థం? అయ్యయ్యో, వెళ్ళు వెళ్ళు. ఇదిగా దీన్ని తీసుకుని లేని వాళ్ళకిచ్చేళ్ళు.